డీడ్ అరేంజ్మెంట్ రాశాడు. ఓకే, ఆర్బిట్రేషన్ పవర్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ అన్డిస్ప్యూటెడ్ కేసెస్. ఇదిరా పవర్. అన్న చెప్పిన టీఆర్ఓ, ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ అని మిక్సీలో వేస్తే వచ్చేటువంటి టీఆర్ఓ ఆయన పవర్ ఏంటంట, అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్లో ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ shall determine and record the entry of title holder of a land parcel or property in the registration of titles for which no dispute is brought is notice. అంటే అసలు ఇప్పుడు టీఆర్ఓ గారి నిబద్ధతో, టీఆర్ఓ గారి క్యారెక్టరో, టీఆర్ఓ గారు నాది అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, నేను జనసేన, లేదా జనసేన ఇప్పుడు మనం పార్టీలో కూడా అధికారం లేకుండా ఎలా చెప్పాలి, పోనీ ప్రభుత్వానికి వ్యతిరేకం, రేపు పొద్దున్న టీడీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకం అనుకుందాం. టీడీపీ ప్రభుత్వంలోనే పెద్దలు స్థానికంగా ఉన్న వాళ్ళు, అమ్మ నా కొడుకు ఈయన ఆర్థికంగా కొడతాడు, గిలగల్లా ఆడిపోతాడు, వీడికి ఉన్న బొచ్చులో 2-3 ప్రాపర్టీస్ని టీఆర్ఓతో మాట చెప్పి, అరే టీఆర్ఓ దాంట్లో డిస్ప్యూట్ ఉందని చెప్పు, దానికి ఏదో రికార్డ్ రాయి, దాని ప్రస్తుతాన్ని పెండింగ్ పెట్టు, ఆడు కోర్టు తిరుగుతూ ఉంటాడో, అయినా ఆడు హైకోర్టుకి కదా వెళ్ళాలి, లాయర్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ లేదు కదా, దాన్ని డిస్ప్యూట్ చేయడం అనుకో, టీఆర్ వేచి ఉన్న వేళ అసలు ఎలా వస్తుంది కన్క్లూజనెస్ అంట, ద ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్ సో నోటిఫైడ్ అండర్ ద సెక్షన్ 12 షెల్ బి కన్క్లూజివ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years. నేను అర్జీ పెట్టుకుని డాక్యుమెంట్ పెట్టుకుని నాతో విభేదం ఉన్నవాడు వచ్చి అక్కడ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎక్కించుకుని రిజాల్వ్ చే అన్నీ క్లియర్ ఉన్నట్టు కాదు. టీఆర్ఓకి పైనుంచి ఎవరి నుంచి ఇంటిమేషన్ వస్తే సుమోటో అసలు కళ్యాణ్ దిలీప్కి ఆస్తి ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు అన్నది పాయింట్ కాదు, ఎక్కడి నుంచి వచ్చిందంటారు, అసలు దాని వివరాలు తీసుకురండి, డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ సమ్మన్ అవ్వమని చెప్పండి అంటే సుప్రీంకోర్టు లాయర్ నేను పనులన్నీ మానేసి టీఆర్ఓ గారు చెప్పిన తర్వాత మరి నా ప్రాపర్టీ కాపాడుకోవాలి కదా, లేదా డిస్ప్యూట్ రిజిస్టర్లు ఎక్కించేస్తారు కదా, సుమోటో అధికారాలు కూడా ఉన్నాయి కదా, సెంటు భూమి అమ్ముకోవాలి, అతను కొన్న నాలెడ్జ్ ప్రకారం అంతా బాగానే ఉందనుకుంటున్నాడు, కొనుక్కునేవాడు నమ్మి అలాగే కొనుక్కుంటున్నాడు. కానీ నువ్వు నోటిఫై చేసినటువంటి కాలం నెల, 2 నెలల, 3 నెలల, ఎంత టైం పడద్దో, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మందిని కలిపి ఒక యూనిట్ అంటావో, ఈ నోటిఫికేషన్ ఈ దాకా ఇది అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి లేదని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకి వాళ్ళకి నోటిఫికేషన్ టీఆర్ఓ ఇచ్చేస్తే ఆ ఎమర్జెన్సీ టైంలో ఆ సిచ్యువేషన్ అసెస్ చేసేది ఎవడో తిరగాలి. కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇది ఒకటి, మళ్ళీ మాకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈక్విటబుల్ మార్టగేజెస్ పోనీ సరే, అన్ని వివరాలు దాంట్లో పెట్టాలనుకున్నాం, సక్సెషన్స్ గురించి, విల్లు గురించి, వీలునామాల గురించి, జరుగుతున్నటువంటి అవకతవకల గురించి పెట్టాలనుకున్నావు, ఏదో మంచి చూపించాలనుకున్నావు, కానీ మతిలేని పనులు ఎంతో కసరత్తు చేయాలా, ఇంకా ఎంతో లోతైన విశ్లేషణ జరగాల, ఆలోచన తప్పు అన్నట్ల ఆచరణ యోగ్యం కానటువంటి, అమలుకు కష్టమైనటువంటి, ప్రజలను మరింత ఇబ్బందికి లోంచేసేటువంటి అప్రయోజనమైనటువంటి పనులు వీటి మీద శ్రద్ధ పెట్టాలా. ఖచ్చితంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం నువ్వో నేను అనుకున్నట్టు గంటల్లో కూర్చుని నీ దగ్గర ఉన్న గుడ్డ అమర్నాథ్ గడని క్లబ్ డాన్సర్లోని ఏమైనా పెట్టేసుకుని వీళ్ళతో డిస్కషన్ చేయి. కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాంట్లో అర్థం లేదు, 250 పేజీలు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా తీసుకొస్తాను, నేను గతంలో కూడా చెప్పా, ప్రజలకి వివరించకుండా ప్రజా అభిప్రాయాన్ని కొంతమేర గైడ్ చేసేటువంటి లోకల్ పొలిటీషియన్స్కి ఒక అంశం మీద అవగాహన కల్పించకుండా మనం అట్టహాసంగా తీసుకొచ్చేటువంటి ఏదైనా వివరణ లేనటువంటి విమర్శకు గురవుతుంది. నేను గతంలో ఇక్కడ మిషన్ భగీరథ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వ పెద్దలకి తెలియజేసే ప్రయత్నం చేసింది అది. ఇక్కడ ధరణి పోర్టల్ తీసుకొస్తాను అన్నప్పుడు, ఇక్కడ హైకోర్టులో కేసులు వేసినప్పుడు, అందులో నేను ఇంప్లీడ్ అవుతున్నప్పుడు నా వాదనల్లో నేను వినిపించింది అది. ప్రజలకి అవగాహన, ప్రజాప్రతినిధులుగా నేరుగా టచ్లో ఉండేది, నియోజకవర్గాల వారీగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రజాసభ లాంటిది పెట్టి, ఇదిగో ఇట్లాంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకురాబోతుంది, ఇందులో ప్రతిపక్షాలు ఈ రకమైన విమర్శలు చేయబోతాయి, మీకు కొన్ని అనుమానాలు ఉంటే కనుక ఆ బిల్లు సవరణకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాలు తేటతెల్లం చేయకుండా ఎలా పడితే అలాగా చాలా భయాలు. భూమి అనేటువంటిది ఎమోషన్ అండ్ అటాచ్మెంట్ కదండి. చాలామందికి ఒక జీవితకాలం వాళ్ళ కష్టపడి కడుపు కట్టుకుని మిగిల్చినటువంటిదే నెక్స్ట్ తరం భావితరాలకు ఇచ్చేటువంటి ఆస్తి కదండి. అలాంటి సున్నితమైన అంశాల్లో ఎలా పడితే అలాగా హాఫ్ కుక్డ్ బిల్స్ డ్రాఫ్ట్ చేయకూడదు. నేను గతంలో చెప్పిన వీడియో కమెంట్కి నేను ప్రస్తుతానికి రిలేట్ అయ్యే దానికి కట్టుబడే మాట్లాడుతున్నాను. ఆ బిల్లో నేను చెప్పిన అబ్జెక్షన్స్ ఏంటి, ఎవరికైనా భయం కోల్పోయేటువంటి విషయం ఏంటి, అసలు ఆ బిల్లు ఏంటన్న మామూలు ఒక్క మొక్కలో చెప్పు మాకు. ఏదన్నా సమస్య, కళ్యాణ్ దిలీప్ రమేష్ రెడ్డికి సైట్ అమ్మాడు, కళ్యాణ్ దిలీప్ అమ్మినప్పుడు ఆ టైటిల్ అనేటువంటిది కొంచెం క్లియర్గా లేదు, రమేష్ రెడ్డి వెరిఫై చేసుకోకుండా కొనేసుకున్నాడు, కళ్యాణ్ దిలీప్ రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మోసం చేశాడని తెలిసింది. రమేష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి, ఈ టైటిలింగ్ యాక్ట్ ముందు దాకా కోర్టుకు వెళ్ళాలి. అయితే ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ,
నీతి ఆయోగ్ స్ఫూర్తితో తీసుకొచ్చినందుకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పినటువంటిది ఏంటి? అలా ప్రతిదీ కోర్టుల దగ్గర తీసుకెళ్ళి మీరు కుప్పలు తెప్పలుగా పెట్టద్దు. స్థానికంగా కొందరు వ్యక్తుల్ని కొన్ని రకాలైన బాధ్యతల్లో పెడతాము. ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేదా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, ఎవరినైనా కానీ వారిని తీసుకొచ్చి పెడతాము. ఆ ఇంటర్మీడియరీ అథారిటీ దగ్గరికి మీరు అర్జీ పెట్టుకోగానే వారే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి వారు మీకు సత్వర న్యాయం చేస్తారు. తద్వారా కోర్టు జ్యూరిస్డిక్షన్ అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి కోర్టుల్లో కేసులు క్లాగింగ్ చేయకుండా వీళ్ళే పరిష్కరిస్తారు అనేటువంటిది ఒక క్రక్స్. మరి ఇందులో అబ్జెక్షన్ ఏంటన్నా అంటే, మనకి ఇందులో ఏ అథారిటీ వాళ్ళని అపాయింట్ చేస్తుంది? మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ. మరి అధికారంలోకి వచ్చిన పార్టీ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు స్వయం ప్రతిపత్తి మీద పనిచేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? ఉంటే వాళ్ళ మానిటరింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందా? స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి, స్టేట్ ల్యాండ్స్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అథారిటీగా వ్యవహరిస్తే ట్రాన్స్పరెన్సీ శాతం ఎంత? సో ఇట్లాంటి అంశాలు అనేటువంటివి ఒకవేళ ఎవరికో ఎమర్జెన్సీగా పెళ్లి ఎమర్జెన్సీ ఉంది, నేను గత వీడియోలో కూడా చెప్పాను, పెళ్లి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు డిస్పోజ్ చేసుకోవాలి అంటే అక్కడ ఏదో ఎలక్షన్ కూడా లేకపోతే ఇంకో కార్యక్రమం అక్కడ సర్వే జరుగుతున్న టైంలో వీళ్ళు అర్జీ తీసుకోరు, ఆ డిస్పోట్ కోర్టు పరిధిలోకి వెళ్ళకూడదు అంటే మరి వీళ్ళకి డబ్బులు ఎలాగొస్తాయి? ఈ భూమిని అమ్ముకుని వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి అవసరాన్ని ఎలా తీర్చుకుంటారు? ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలను గత వీడియోలో స్పష్టంగా చెప్పాను. వీటిని చర్చించుకుని, మాట్లాడుకుని, పరిష్కరించుకుని ప్రజలకి మేలు చేయడం కోసం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన వ్యవస్థల్ని అప్డేట్ చేసుకోవాల్సిందే. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, ఆలోచన, సాంకేతిక పరిస్థితుల రీత్యా టెక్నాలజికల్ రెవల్యూషన్, చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్, చేంజ్ ఇన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్, చేంజ్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ సొసైటికల్ ఇష్యూస్ వల్ల మన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ల్యాప్సెస్ లేకుండా మనం అప్డేట్ చేసుకోవాల్సిందే. బట్ that update should not create ambiguity and confusion in common people. సామాన్యులలో అవకతవకలకో అవకాశం ఉందనో ఏదో అన్యాయం జరిగిపోతుందనేటువంటి ఆలోచన, భయానికి దారి తీయకూడదు. అందుకనే చాలా నాలెడ్జబుల్గా దీన్ని ప్రజెంట్ చేసేటువంటి టీమ్స్ ఉండాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా దాన్ని అమలు చేయాల్సిందే కదా. ఎలా అమలు చేస్తారన్న విధానాలు అయితే ప్రజలకు చెప్పాల్సిందే కదా. సో దీని చుట్టూ రాజకీయ పార్టీలు సాధారణంగా రాజకీయాలు అనుకుంటాయి తప్ప వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పొలాలని, స్థలాల్ని ఆయన తీసుకెళ్ళిపోవడం, ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు. ప్రాసెస్లో స్పిరిట్ మంచి ఉద్దేశమైనా ఎగ్జిక్యూషన్లో కమిట్మెంట్ ఎంత అనేటువంటిది ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీతో. సో నేను 3 నెలల క్రితం సుమారు పవన్ కళ్యాణ్ గారు ఆయన లీగల్ టీంతో విజయవాడ కేంద్రంగా ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆయన పార్టీ కాకుండా బయట ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ 2 రోజుల్లో దాని గురించి వివరణాత్మకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అన్నప్పుడు నాడు ఆయన మద్దతుదారుడిగా, ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానిగా నేను ఒక వీడియోని చేస్తే ఆ వీడియోలో కాస్త వ్యంగ్యాన్ని జోడించడం తప్ప, మీరు ఇందాక వీడియో చూసే లోపలికి వచ్చారు, ఎక్కడా ఎప్పుడు మాటలో మార్పే లేకపోయినప్పటికీ చాలా సింపుల్ భాషలో మాట్లాడుకుందాం. టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది పార్టీలో మెంగలేక మంగళవారం అనేటువంటి బోకునా కొడుకులు కానీ, ఎందుకంటే అంత పరుష పదజాలం అంటే పాపం వీళ్ళు ఎప్పుడు మామూలు టైంలో కనపడరు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చినట్టో, జనసేన పార్టీ కోసం పరిధికి మించి పనిచేసినట్టో, ప్రజాదరణ పొందినట్టో ఎక్కడ ఇది అట్టబొక్క గుడికి కనపడరు. ఎప్పుడు కనపడతారా? ఎవడైనా పార్టీలో పనిచేసినోడు ఇక నా వల్ల కాదులే బయటికి వెళ్తా అన్నప్పుడు వీళ్ళు పెద్ద పోటుగాల్లో బయటకు వస్తారు. వీళ్ళు ఎవరిని ఎప్పీజ్ చేయడానికి? కొణిదెల నాగబాబు గారిని, కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎప్పీజ్ చేయడానికి. అప్పుడు దాకా కనపడిన తట్టబొక్క నా కొడుకులందరూ వచ్చి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వక్తల మాదిరి స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా ఛాలెంజ్ ఓపెన్గా ఉంది. నాడు 3 నెలల క్రితం వీడియోలో టీఆర్ఓ వ్యవస్థ మీద ఉన్నటువంటి అంబిగ్విటీని, కన్ఫ్యూజన్ని తూర్పార పడతా నీ కోట్లు నువ్వు పెట్టేస్తావేంటి? ప్రజలకు ఆలస్యం అయితే ఎలాగా? ప్రొసీజర్లో నువ్వు పెట్టిన టీఆర్ఓలు, టైటిలింగ్ రెవెన్యూ అథారిటీసో, అఫీషియల్సో, ఆఫీసర్లో వీళ్ళ ట్రాన్స్పరెన్సీకి గ్యారంటీ ఎవరు? నాడు అదే ప్రశ్న, నేడు అదే ప్రశ్న.